గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్. హలో హాయ్ హాయ్ బిగ్గెస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ మరోసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ ప్రతి సంక్రాంతిని దత్తత తీసేసుకున్నారు అయితే మీరు. బాగుంది తీసుకున్నట్టే. వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారు అనుకుందా. సంక్రాంతికి ఆడియన్స్ నన్ను దత్తత తీసుకున్నారు. ఏంటి సార్ అంటే ప్రతి సంక్రాంతికి అలవాటు అయిపోయిందా? అలవాటు అని కాదు కానీ సంక్రాంతి అంటే ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది. నేను చేసిన ఆల్మోస్ట్ 9 ఫిలిమ్స్లో 4 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ప్రతి సంక్రాంతి ఒకదాని మించి వెళ్ళింది. సో తెలియకుండా ఆడియన్స్ కానీ నేను చేసే జోనర్స్లో ఎక్కడో వాళ్ళకి ఆ బిలీఫ్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ సినిమా థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకునే ఆ వైబ్, ఆ సినిమాలోకి వచ్చి చూడటమే కాకుండా ఆ సినిమాలో ఉన్న కొన్నిటిని వాళ్ళు తీసుకెళ్ళి అవి ఇళ్లలో ఎక్స్పీరియన్స్ అయ్యి మాట్లాడుతూ వాడుక భాషలోకి తెచ్చుకొని వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి ఎంజాయ్ చేయటం. దట్ ఈస్ ద బేసిక్ జరుగుతున్న ప్రాసెస్. వెంకీ గారితో F2 చేసినప్పుడు అంతేగాని ఒక పదం కానీ, తర్వాత సరలేరులో నెవర్ బిఫోర్ మన సంక్రాంతికి వచ్చేసరికి ఒక టైప్, అలా ప్రతి సినిమా నుంచి ఏదో ఒక వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కథలో ఉండటం, అవి వాళ్ళు ఓన్ చేసుకొని మళ్ళీ వాటిని సెలబ్రేట్ చేసుకోవటం తెలియకుండా ఇట్స్ లైక్ ఒక బాండింగ్ లాగా అయిపోయింది. సో నెక్స్ట్ కూడా అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. అంటే ఇప్పటివరకు మీరు తీసిన 9 సినిమాలు అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలు. ఇప్పటివరకు అపజయం అంటూ లేదు మీకు. అంటే ఇప్పుడు ఈ 8 సినిమాల రిజల్ట్కి ఈ మనశంకర వరప్రసాద్ రిజల్ట్కి అంటే మీరు గమనించిన వేరియేషన్ కానీ ఏమైనా తేడా ఉంది సార్? అంటే 8కి 8 డిఫరెంట్ జోనర్స్, 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆ టైంకి ఆ హీరోలకి అవి చాలా పెద్ద హిట్లు అయ్యాయి. బట్ అన్నీ ఒక టైప్ సిచ్యువేషన్లో వచ్చాయి. బట్ ఈ సినిమా కొద్దిగా స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు ఆ కంబ్యాక్ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం, దట్ ఈస్ ద స్పెషల్. 2017లో ఆయన తిరిగి వచ్చాక పాలిటిక్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ 9-10 ఇయర్స్లో ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక క్లాస్ లుక్, ఇంత స్టైలిష్గా, ఇంత ఇదిగా, అండ్ అలాగే మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడే విధానం, నడుచే విధానం, ప్రజెంటేషను, అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉంటూ ఇంత లైవ్లీగా చేసిన సినిమా ఇదే. సో ఇది నాకు చాలా స్పెషల్ అనిపించింది. అండ్ చిరంజీవి గారిని ఇంత పెద్ద సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్లో చూపించే అవకాశం నాకు రావటం, దాన్ని ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకోవటం, దట్స్ సంథింగ్ స్పెషల్. అంటే చిరంజీవి గారు మంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. అంటే ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశారు. అంటే నిజం చెప్పాలంటే మాకు పీరియాడికల్ డ్రామా చూస్తున్నట్టు 1970sలో అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆయన లుక్ అలా ఉంది. అదే లుక్స్లో ఆయన మళ్ళీ ఒక 35 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. అది పెద్ద ప్లస్ అయింది. అందుకే సినిమా కంటెంట్ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారు. సాంగ్ కానీ, హుక్ స్టెప్ కానీ, ఆయన చేసే జోక్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇవన్నీ బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఆ లుక్స్ అనేది చాలా పెద్ద ప్లస్ అయింది సినిమాకి. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. ఓకే. అంటే ఈ సినిమా సక్సెస్ అనేది మెగా కాంపౌండ్కి మీరు 2 హిట్లు ఇచ్చారు సార్. ఒకటి సుస్మితా కొనిదెల గారికి, నెక్స్ట్ చిరంజీవి గారికి. సో అంటే ఒకేసారి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారికి ఆయన సక్సెస్ కంటే సుస్మిత గారి సక్సెస్ని మోర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆయన షేర్ చేసుకున్నారు సార్ ఇది మెయిన్ మీతో? షేర్ అంటే ఆయన హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా మాట్లాడాను నేను. అండ్ సాహు గారి పార్టీ ఇది లైక్ నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ లాగా నాతో ట్రావెల్ అవుతున్నారు. అండ్ ఆవిడ కూడా ఒక పార్ట్నర్ లాగా ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి తను ఈ సినిమా సక్సెస్ని ఈరోజు ఎంజాయ్ చేయటం. అండ్ సుష్మిత గారు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నుంచి ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ షీఈస్ ట్రైయింగ్ ఆయనతో ఒక మంచి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలని. సో అది ఈరోజు ఈ సినిమా ద్వారా జరగటం, అండ్ చేసే ఫస్ట్ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ అవ్వటం, ఆ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఒక ప్రాపర్ బూస్ట్ లాగా ఉంది ఈ సినిమా కూడా. సో ఆ విషయంలో నిజంగా ఆవిడ వెయిట్ చేసినందుకు ఆవిడ పేషెన్స్కి మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. సార్ అంటే ఒక కొత్త కథ చిరంజీవి గారిని, అంటే కొత్త కథ కాకపోయినా చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో మీరు ఏదైతే అనుకున్నారో అది చూపించేశారు. అంటే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఇంత అంటే చాలామంది చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా రోజుల నుంచి ఆగిపోయిన వాళ్ళు ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి గారి సినిమా చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే చిరంజీవి గారిని ఎలా చూడాలో అలా చూశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఈ రేంజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా సార్? ఇంత అప్లాజ్ వస్తుందని? అంటే ఫస్ట్ మేము సినిమా చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సినిమా రిజల్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుంది పక్కన పెడితే, ఈ సినిమా చూశాక చిరంజీవి గారిని మాత్రం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారనేది అనిపించింది. టు బీ హానెస్ట్ అనిపించింది, టీం అందరికీ అనిపించింది.
సో అది అలాగే ఈరోజు ఆడియన్స్ అంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. ఎంత రిసీవింగ్ ఉంటే అంత రెవెన్యూ ఉంటుంది కాబట్టి బోత్ ప్యారలల్‌గా జరిగిపోయాయి. అంటే ఈ సక్సెస్ అనేది అంటే సక్సెస్‌లో వచ్చిన అందరూ మిమ్మల్ని హిట్ మిషన్ ఇవన్నీ చాలా అంటే ఇవన్నీ ఇలా పిలవటం అనేది మీలో బాధ్యత పెంచింది అనుకుంటున్నారా? కాస్త బరువుగా ఫీల్ అంటే అవుతున్నారా? బాధ్యత కంటే కూడా ఇంకాస్త ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా బెటర్‌గా చేయాలి, ఇంకా బాగా చేయాలి. దీని తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఇంకొద్దిగా కిక్ వస్తుంది. సో సక్సెస్ ఆల్వేస్ గివ్స్ దట్ ఎనర్జీ. సో దాన్ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే విల్ బీ ఇన్ దట్ సేమ్ ట్రాక్. సో అదే ఆ ప్రాసెస్‌లోనే ఉన్నాను. సో ప్రతిదీ మైండ్‌లోకి తీసుకోవాలి. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. అండ్ నువ్వే తోపు అని అనుకోకూడదు. సో ఆల్వేస్ నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటా, అనలైజ్ చేసుకుంటా. 1, 4 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాను. సో కరెక్ట్‌గా ఆలోచిస్తున్నానా? కరెక్ట్‌గా వెళ్తున్నానా? సో ఇంత నా మీద నాకే ఒక పెద్ద అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇవి సో కాల్డ్ అవి వచ్చినప్పుడు ఆ టైంకి హ్యాపీ ఫీల్ అయ్యి వదిలేసి ముందుకెళ్ళటమే. సో ఇమ్మీడియట్‌గా సినిమాతో పాటు వాటికి డిటాచ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం. అంటే సార్ అంటే మీరు ప్రతి సినిమాకు కూడా అంటే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఈ సినిమాకు అంతే కష్టపడుతున్నారు. Yeah. అంటే అది నాకు తెలిసి వదిలేస్తున్నారు మీరు. ప్రతి సినిమా తొలి సినిమా లాగానే అదే అంతే కష్టపడుతున్నారు. ముందు సినిమా అదే డిటాచ్ చేస్తాను. నాకు ముందు సినిమా రిలీజ్ రెండో రోజుకి డిటాచ్ అయిపోతాను. ఇంకా ఆ తర్వాత ఆ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది పబ్లిసిటీ ప్రమోషన్స్‌లో ఉంటాను. అది అయిపోయాక రేపు మండే తోటి ఇక స్లోగా కంప్లీట్ డిటాచ్ అయిపోతూ నెక్స్ట్ మా కథ ఏంటి, ఆ గోల్ ఏంటి, మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ జర్నీ, ఈసారి ఇంకేం చేయాలి అనేది అలా వెళ్ళిపోతూ ఉంటాం. అదే సక్సెస్ మన మైండ్‌లో హ్యాంగ్ ఓవర్ ఉంటే మన డెసిషన్ మేకింగ్ కానీ, మన స్టోరీ సెలెక్షన్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్. సో దట్స్ వై ఎంత డిటాచ్ అయితే ముందు సినిమాకి మనం అంత బాగా పనిచేయాలి. అంటే చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. చిరంజీవి గారితో సినిమా అనగానే అలా తీయాలి, ఇలా తీయాలని చాలా ఇమాజినేషన్ ఉంటుంది సార్. కానీ దాన్ని కంట్రోల్ చేస్తూ అంటే ఎలా చూపించాలో అంతవరకే చూపిస్తూ, ఎంత కామెడీ చేయాలో అంతే కామెడీ చేస్తూ, నిజంగా ఒక రకంగా ఈ సినిమా కత్తి మీద సాము లాంటిది. ఒక రకంగా చిరంజీవి గారితో కొంచెం శృతి మించినా కూడా చిరంజీవి గారితో ఇలా చేయించాడని ఒక విమర్శలు కూడా వచ్చాయి సార్. కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఎలా కుదిరింది సార్ అసలు? అంటే ప్రతిసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకునే వాళ్ళ ఇది చిరంజీవి గారికి ఎలా అంటే ఉంటుంది? రైటింగే అలా ఉన్నప్పుడు ఆ తప్పు జరిగే అవకాశం లేదండి. ఎందుకంటే రైటింగే మనం ఆ పరిధిలో రాసాం. డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అన్నీ కరెక్ట్‌గా కొలతల మీద, మీటర్ మీద ఉన్నాయి. సో ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. సో ఎక్కడ ఏదుందో అది దాన్ని పట్టుకొని చేసేయగలంత సత్తా ఉన్న యాక్టర్ ఆయన. సో ఈ సినిమా మీటర్ ఇది, ఈ సినిమా లెవెల్ ఇది, ఈ సినిమా ఇంతే ఉండాలి, ఈ సినిమాకి ఇలాగే రాసుకున్నాడు ఇతను, ఇదే మనం డెలివరీ చేయాలి అని చెప్పి ఆయన ఆ కథను బట్టే అర్థం చేసుకున్నారండి. సో ఆ స్లోగా ఇద్దరి మధ్య ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేసరికి ఇంకా బెటర్ అవుట్‌పుట్ రాగలిగింది. సో క్లియర్లీ ద రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఆ లిమిటెడ్‌గా ఎంత కావాలో అంత కరెక్ట్‌గా రాసుకున్నాం కాబట్టి ఆ స్క్రిప్ట్‌లో కూడా అలాగే కంటిన్యూ అయింది సినిమాలో. అంటే మీరు ఫస్ట్ చిరంజీవి గారిది ఇంట్రొడక్షన్ సీన్ కూడా మేడ మీద ఆంటీలతో నా 2 క్లిప్పులు తీసుకెళ్ళావు నువ్వు అని గొడవ పడుతూ ఒక అంటే ఫస్ట్ ఆ సన్నివేశం చూడగానే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయి సార్ సినిమా హిట్. అంటే చిరంజీవి గారిని ఒక ఎలా చూపించాలో అలా చూపించేశారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలో అలా ఉంది అనిపించింది. సో అలా ఇంట్రొడక్షన్ సీన్ అలా అంటే అదే ఒక మనిషిని నార్మల్గా చూపించి ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి మనం ఎక్కించగలిగితే అది త్రూ అవుట్ ఆ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్కి బలంగా ఉంటుంది. సో అక్కడి నుంచే మన బట్టలారేయటం, వంట చేయటం, అట్లా ఆ న్యాచురల్ ఫ్లోలోకి తీసుకెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి మళ్ళీ శంకర్ ప్రసాద్ అనే ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక హీరోయిజం చేస్తాం. మళ్ళీ కామన్ ఆడిలాగా సీరియల్స్ చూస్తుంటారు ఆయన. సో ఆ సౌమ్య క్యారెక్టర్ ఉంటుంది కదా సీరియల్లో చూస్తూ, సౌమ్య క్యారెక్టర్లో వైఫ్ని, హస్బెండ్ క్యారెక్టర్లో తన్ని చూసుకుంటూ దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ సీరియల్ది కూడా ఒక ట్రాక్ లాగా ఉంది చాలా వరకు అక్కడక్కడ. సో అలా కామన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి దగ్గరగా ఉండే మూమెంట్స్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అంటే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు సార్. అంటే ఆయన్ని ఆ బ్లాక్ సూట్లో చూపించడం కానీ, నెక్స్ట్ నయనతార గారిని కలిసినప్పుడు వాళ్ళ మధ్య లవ్ వచ్చే సన్నివేశాల్లో కానీ ఏం సార్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. లుక్ విషయంలో బిగినింగ్ మేము ఫోటో షూట్ చేసినప్పుడే మాకు ఆయన లుక్ చూడగానే ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యాం. సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నారు ఈ సినిమా అనేది అర్థమైంది. సో ఇక అది అలాగే కంటిన్యూ చేశాను. టీం ప్రాపర్గా ఉన్నారు, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆయన చాలా ఫోకస్డ్గా, చిరంజీవి గారు కూడా లుక్స్ మీద డిసైడ్ అయ్యారు. అండ్ టీమ్ అశ్విన్ మంచి డిజైన్స్ తీసుకొచ్చారు, అండ్ సుస్మిత గారు సూపర్వైజ్ చేశారు, అండ్ చిరంజీవి గారు దాన్ని ఆయన కమాండ్ చేస్తూ ఎట్లా ఏం కావాలి, ఏ సీన్కి ఏ మూడు ఉంటే బాగుంటుంది అవన్నీ నన్ను ఏదన్నా అనిపిస్తే నన్ను ఇట్లా ఏమన్నా చేయొచ్చా అని నన్ను ఎక్స్పెరిమెంట్ అడిగి, సో అలా ఆయన బాగా ఇన్వాల్వ్ అయి చేసుకున్నారండి చిరంజీవి గారు కూడా. అంటే కొన్ని విషయాలు చిరంజీవి గారు సజెషన్స్ ఏమైనా తీసుకున్నారు సార్ ఆయన ఇలా? సజెషన్స్ అంటే ఆయనకు అనిపించినవి ఎప్పుడు హీ కెన్ త్రో అండి ఇస్తుంటారు.
సో ఇట్లయితే బాగుంటుందేమో చూడమ్మా అంటే, బాగుంది సార్ అంటే నచ్చితే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తాను, లేదంటే సార్ ఇది బాగుంటుందేమో అని చెప్పి నేను కన్విన్స్ చేస్తాను. సో ఆ మ్యూచువల్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందండి. సో అది హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు. అంటే క్లైమాక్స్లో ఒక సన్నివేశం ఉంటుంది సార్, జరీనా బేగం గారిది. సెకండ్ హాఫ్. మన నయనతార గారితో మాట్లాడే ఒక కాఫీ తాగే scene. సన్నివేశంలో భర్త రక్త సంబంధించిన వ్యక్తి కాదు, అందువల్లనే కొంచెం మనం చాలా అలా తీసుకుంటాము వాళ్ళని అని ఒక ఒక ఆ వివరించే సన్నివేశం ఐడియా ఎవరిది సార్? అంటే అది నిజంగా చెప్పాలంటే అది ఇంకా ఎక్కువ ఎలివేట్ కదా, హైలైట్ అయిన సన్నివేశం అవును, సార్. అది రైటింగ్ చాలా నాకు ఎప్పటి నుంచో అది అబ్జర్వేషన్. స్క్రీన్ ప్లేకి సంబంధించిన అది చాలా అదే మనకి ఆ జరీనా వైబ్ క్యారెక్టర్ ఆవిడ అక్కడికి రావటం, కోడలతో మాట్లాడటం, ఆ మాట్లాడేది కూడా చాలా లైవ్లీగా, ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టు కాకుండా ఆవిడ కెన్ ఐ మేక్ ఏ కాఫీ ఫర్ యూ అంటాం, ఆవిడింట్లో ఆవిడకి కాఫీ పెట్టించడం నయనతారకి, పెట్టించే ప్రాసెస్లో కథ చెప్తూ ఉండటం, దాంట్లో నుంచి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని చాలా క్యాజువల్గా డెలివర్ చేయటం లేడీస్కి. అంటే జనరల్ అది ఫ్యాక్టే కదండి. అంటే ఎక్కడైనా కూడా అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మన ఫ్యామిలీకి బ్లడ్ రిలేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హస్బెండ్ అన్నప్పుడు తెలియకుండా ఒక ఇది ఉంటుంది, మ్యూచువల్, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, బట్ ఆ జనరల్గా జరిగే ఒక ప్రాసెస్ అది. సో దాన్ని మనం ట్యాగ్ చేసి చెప్పడం వల్ల చాలామంది కనెక్ట్ అయ్యారు. చెప్పే విధానం నచ్చింది. అండ్ ఏదైనా థర్డ్ పర్సన్ ఉండకూడదు. సో ఎనీథింగ్ యూ బోత్ షుడ్ సార్ట్ ఇట్ అవుట్ అది చెప్పాం. సో అది చాలా బ్యూటిఫుల్ సీన్, సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అది. అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో వచ్చింది. నా కెరియర్లో నేను చాలా మెచ్యూర్డ్గా, చాలా బాగా రైటింగ్ చేసిన సీన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఆ మహిళా సంఘాలు వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ అది కూడా చిన్న సటైరిక్ ఫన్ అండి, అది ఎంటర్టైన్మెంటే. జరుగుతున్న సోషల్ లైఫ్లో, సొసైటీలో జరుగుతున్న పాయింట్స్ని మనం కొద్దిగా హాస్యంతో కలిపి చిన్న సటైర్స్ వేయటం. సో అది ఎక్కడ చేయొచ్చు, ఎక్కడైనా మనకు అవకాశం ఉన్నప్పుడే. అది ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జరగాలి. సో లక్కీగా లేడీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అది. సో ఎందుకంటే 1%, 2% అలాంటి కేసెస్ చూస్తున్నారు కాబట్టి ఎవ్రీవన్ కెన్ రిలేట్ దట్. మన చిరంజీవి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు సార్, సురేఖ గారు మేడం అది బాగా ఎంజాయ్ చేశారు ఆ scene అని. అవును, అదే చెప్తున్నాను కదా, చాలామంది ఎంజాయ్ చేశారు అది. సో అది కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఫిల్మ్. ఓకే. అంటే మెయిన్గా అంటే ఈ సినిమాలో మీకు మెయిన్గా టఫ్ అనిపించిన పార్ట్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారితో సాంగ్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ సాంగ్ హుక్ స్టెప్ లేదు, దాని ముందు వేరే సాంగ్ ఉంది. ఆ సాంగ్ని మార్చడమే పెద్ద టఫ్ అనిపించింది నాకు. దాన్ని చిరంజీవి గారి టైమింగ్లోకి తేవాలి. ఒక గ్యాంగ్ లీడర్లో చిక్కి చేయలేం. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ వస్తే చిరంజీవి గారి అప్పట్లో బద్దలైపోయాయి థియేటర్స్. రౌడీల్లో కానీ, సో గరాణ మగుళ్ళలో కానీ, బంగారు కొడపెట్టి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఎనర్జీ కావాలి అనే దాంట్లో చాలా స్ట్రగుల్ అయ్యాం. ఆ స్ట్రగుల్ అయిన దాంట్లో వచ్చిన పాటే హుక్ స్టెప్. అది మోడర్న్గా ఈ జనరేషన్కి బాగా రీచ్ అయ్యేలా అది బాగా వచ్చింది. అది వచ్చాక మీకు రిలీజ్ అయ్యాక తెలియకుండానే ఒక వైబ్ క్రియేట్ అయింది సినిమాకి. అది క్యారీ ఫార్వర్డ్ చేసాం. అంటే హుక్ స్టెప్ పాట కంటే ముందు ఒకలా ఉంది, హుక్ స్టెప్ పాట వచ్చిన తర్వాత ఒకలా ఉంది. అదే చెప్తున్నాను, ఆడియన్స్కి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ఓ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఏదో మామూలు సినిమా కాదు, దీంట్లో మ్యాటర్ చాలా వేరేలా ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో వాళ్ళ అంచనాలకు అందుకుంది సినిమా. ఈరోజు అద్భుతమైన విజయం. చిరంజీవి గారితో ఉన్న ఆ ట్రావెలింగ్ ఎలా ఎంజాయ్ చేశారు? అంటే సినిమా డే 1 నుంచి సినిమా చిరంజీవి గారితో కథ చర్చల దగ్గర నుంచి మొదలైన జర్నీ ఈరోజు రిలీజ్ అయ్యే వరకు మా ఈక్వేషను మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కానీ చాలా పీక్ చేరుకుందని చెప్పాలి. ఇద్దరం చాలా జెల్ అయ్యాం. ఇద్దరం ఒకరి మీద ఒక బిలీఫ్ ఉంది, ఇద్దరికి ఒకరికొక అండర్స్టాండింగ్ ఉంది. సో చాలు, ఇది ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాను నేను. మోర్ దాన్ ఏ బ్లాక్ బస్టర్, మోర్ దాన్ ఏ సక్సెస్, ఐ గాట్ దట్ ఏ పర్సనల్ స్పేస్ విత్ చిరంజీవి గారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అంటే ప్రివ్యూ చూసిన తర్వాత వెంటనే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మూమెంట్స్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. అండ్ ద మూమెంట్, ఫస్ట్ మూమెంట్ సినిమా రిలీజ్ అయ్యి అది ఆ పెద్ద హిట్ అని తెలిసాక ఆయన కలవటం, ఆయన అలా హగ్ చేసుకోగానే ఆయన చిన్న నేను అఫెక్షనేట్గా ఆయన నన్ను ప్యాంపర్ చేశారు. అది బ్యూటిఫుల్ మూమెంట్ నా కెరియర్లో. రామ్ చరణ్ గారు సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అందరూ. రామ్ చరణ్ గారు ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్, బుచ్చి అందరూ కలిసి వెళ్ళారు టీం. ఆ రోజు పార్టీలో కూడా రామ్ చరణ్ గారు చాలా ఎక్సైటెడ్గా మాట్లాడారు. చాలా బాగా నచ్చింది ఫిల్మ్, బాగా డీల్ చేసావు, అండ్ డాడీని అసలు ఇలా ఈ స్పేస్లో తీసుకొచ్చి అండ్ అంత సటిల్గా అంత ఫన్ జనరేట్ చేసావు. అట్ ది సేమ్ టైం ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగా చెప్పారు. మహేష్ బాబు గారు కాల్ చేశారు, మాట్లాడారు. ఆయన చాలా హ్యాపీ. అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు, ఆయన కాల్లో మాట్లాడారు. చాలామంది ఈసారి ఈ సినిమాకి దే ఫెల్ట్ సో హ్యాపీ, అండ్ డైరెక్టర్స్ కూడా చాలామంది కాల్ చేశారు. సో అందరికీ వాళ్ళ పాజిటివిటీ
ఈ సక్సెస్ని వాళ్ళు తీసుకునే విధానం మాత్రం చాలా సంతోషించింది. పర్సనల్గా మీకు ఈ సక్సెస్ అనేది ఎలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చింది? పర్సనల్గా, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా మీరు ఒక 100 మెట్లు ఎక్కారు అది, కానీ పర్సనల్గా నాకు చిరంజీవి గారికి ఒక ఒక ఎటువంటి డిస్కషన్స్ లేని, ఎటువంటి ఒక ఒక పాయింట్ చేసే లేని, ఇట్లాంటి లేని ఒక సినిమా తీయాలి, ఆయన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అతని అభిమానులే కాదు, చిరంజీవి గారిలా చూసి ఇష్టపడిన చాలామంది ఉంటారు కామన్ ఆడియన్స్. వాళ్ళు కూడా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలి, ఆయన చూసి వావ్ అనాలి అనేదే అనుకున్నానండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్ అండ్ అదే ఎగ్జిక్యూట్ చేశాను. ఈరోజు అదే నాకు ఒక సూపర్ ఫీలింగ్, అంటే ఈ సినిమా తాలూకు మాత్రం. అండ్ అందరికీ మళ్ళీ ఒక మన చిరంజీవి గారంటే ఇది అనే ఇంకొక టైప్లో పరిచయం చేయగలిగాను. అది ఈరోజు అందరికీ రీచ్ అయ్యింది. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. సరే, అంటే అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్కి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. అంటే మీరు కూడా అంటే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కంటే బెటర్గా ఉండాలి, అంతకుమించి నెక్స్ట్ సినిమా అంతకుమించి బెటర్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఈ జర్నీ అంత టఫ్ అనిపిస్తుందా సార్? ఏంటి ఎప్పటికప్పుడు మళ్ళీ ఆడియన్స్ నమ్మించడం, అంటే ఇప్పుడున్న రోజుల్లో ఆడియన్స్ నమ్మించడం చాలా టఫ్ జాబ్ సార్. అంటే వాళ్ళకి చాలా వినోద సాధనాలు ఉన్నాయి, టీవీలో కానీ సీరియల్, ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి మీకు ఒక టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి నవ్వటం అంటే మీరు ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఏం సార్, టఫ్ అనిపిస్తుందా లేకపోతే ఈజీ? అంటే ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఏ సినిమా అయినా, ఏ కథ అయినా ఎవరు రాసినా కూడా చాలా టఫ్గానే ఉంటుంది. అది ఐడియా జనరేట్ అవ్వాలి, దాన్ని ఒక 2-3 నెలలు కూర్చొని దాని మీద టైం స్పెండ్ చేసి దానికి అద్భుతంగా తయారు చేయాలి. ప్రాసెస్ టఫ్గానే ఉంటుంది, బట్ ఎనర్జీ ఈజ్ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది ఆడియన్స్ మన సినిమాని చూసి సెలబ్రేట్ చేస్తారని ఒక ఎనర్జీ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళు ఇవ్వబట్టే మేము అద్భుతంగా పని చేయగలుగుతున్నాను. సో క్రెడిట్ అంటే వాళ్ళకే ఇవ్వాలి నేను. సో వాళ్ళ రిసీవింగ్ లేకపోతే నా సైడ్ నుంచి వర్క్ అంత బాగా హ్యాపీగా చేయలేను నేను. సో ఆ రిసీవింగ్ ఉంది కాబట్టే సో ప్రతి సినిమా టు సినిమా నన్ను నేను మార్చుకోవడానికి, ఏదో ఇంకోలా ట్రై చేయడానికి, ఈ హీరోతో ఇలా చేద్దాం, ఆ హీరోతో ఇలా చేద్దాం, చేసినట్టే మళ్ళీ చేయొద్దు, చేసిన గెటప్పే మళ్ళీ వద్దు, చేసిన క్యారెక్టరే మళ్ళీ వద్దు, ఇలా 1-4 అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఆడియన్స్కి సేమ్ చూపిస్తే ఆ బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది, చూపించిన సినిమానే చూపించాడనే ప్రమాదం ఉంది. సో అవి కేర్ తీసుకుంటాను. సో అందుకే ఈసారి సీక్వెల్ చేయకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మళ్ళీ అవే క్యారెక్టర్స్ ఆడియన్స్కి ఇంకొక ఫ్రెష్ కథ ఏదైనా చెప్దాం అనే ఒక ఫీలింగ్లో ఉన్నాను. ఈ 9 సినిమాల్లో మీకు బాగా కష్టపడిన కథ కానీ, అంటే ఎక్కువ టైం తీసుకున్న కథ ఇది సార్? అంటే కష్టపడిన కథ అంటే ప్రతి సినిమాకి స్ట్రగుల్ ఉంటుందండి, ప్రతి సినిమాకి ఎక్కువ టైం తీసుకొని డెఫినెట్గా హీరోకి తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ తగిన విధంగా అంటే కొద్దిగా భగవంత్ కేసరి అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అండి. అది చాలా డ్రామా, అందుకని ఫన్ తక్కువ, మొమెంటరీ సోషల్ కంటెంట్ ఉంది, ఒక విలన్ కాన్ఫ్లిక్ట్స్, దాంట్లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు, కొద్దిగా వెయిట్ ఉన్న కథ అంటే కొద్దిగా భగవంత్ కేసరి. లోడ్ ఎక్కువ ఉంటుంది ఆ కథలో. అండ్ సర్లేరు నీకెవరు అది కూడా అంతే. ఈ 2 కథలు బాగా లోడ్ ఎక్కువ ఉన్న కథలు నేను చేసిన సినిమాలు. ఇవి 2 కొద్దిగా టఫ్ అనిపించినాయి స్క్రిప్టింగ్లో. మిగతావన్నీ లైటర్ వెయిన్ స్క్రిప్ట్స్, బట్ ట్రీట్మెంట్ కష్టంగా ఉంటాయి. ఇవి కథ కష్టంగా ఉంటుంది, ఇవి ట్రీట్మెంట్ కష్టం. వీటికి ఉండే కష్టాలు వీటికి ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ చాలా ఈజీ, కథ క్రియేట్ చేయడం కష్టం ఉంటుంది. సో ఏ కష్టం ఆ కష్టమే, బట్ లోడ్ ఎక్కువ తీసుకుంది ఆ 2 సినిమాలు. సార్, అంటే మామూలుగా కామెడీ కథల్లో చాలామంది ఏమంటారు అంటే లాజిక్లు ఉండదు, అంటే కొన్నిసారి మన సినిమాలో కూడా కొన్ని విమర్శలు వస్తుంటాయి కొంతమంది చేసేవాళ్ళు. అంటే కథలలో కొంచెం లాజిక్ ఉంటుంది. ఇప్పుడు సీఎంని కలవడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇలాంటివి నిజంగా అవసరమా సార్ ఒక కథలో, కామెడీ కథల్లో లాజిక్లు అనేవి ఉంటాయి? నేను ఎక్కడ లాజిక్ మిస్ అయ్యి చేయలేదండి ఈ సినిమా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాజిక్గానే ఉంటుంది, ఎక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేయలేదు. చాలా అథెంటిక్గానే ఉంటాయి. 1-2 చిన్న ఏదైనా ఉంటే ఫన్ కోసం అడ్వాంటేజ్ తీసుకుంటాను తప్ప మేజర్గా కూడా ఎక్కడ ఇది చేయలేదు. సంక్రాంతిలో కూడా అంత కామెడీ సినిమాలో కూడా ప్రాపర్ సీఎంలు ఎలా పెట్టినా కూడా ప్రాపర్గానే ప్రోటోకాల్గానే తీసుకెళ్ళాం, ఎక్కడ అంత ఈజీగా చేయలేదు. ఇందులో కూడా ఎక్కడ లాజిక్ అయితే బ్రేక్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% కరెక్ట్గానే వెళ్తాం. ఇంకా ఏదన్నా 1-2 చోట్ల అంటే ఇంకా ఫన్ కోసం మిస్ అవుతాం. అంటే జనాలు ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ఉన్నప్పుడు చిన్న లాజిక్ అవి ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతాయండి స్టిల్. బట్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేయకూడదు తప్పులు, అవి కూడా నేను చేయను. మ్యాక్సిమం లాజికల్గా ఉండడానికే చూసుకుంటాం. సో అది కరెక్ట్గా చూసేటప్పుడు కూడా ఇది ఆర్గానిక్గా కనపడాలి. సో మనం ఇదేంటి ఇలా జరుగుద్దా, ఎట్లా వెళ్తారు అనే ఫీలింగ్ రాకూడదు. మ్యాక్సిమం అలా ఆర్గానిక్గా తీసుకెళ్తేనే అది నమ్ముతారు ఆడియన్స్. మన అనిల్ రావిపూడి సినిమాలు అంటే తెలుగులో ఒక ఫ్యాన్ బేస్ ఉంది, డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాడు. మినిమం గ్యారంటీ సినిమా అనే ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే ఇప్పుడు అందరు పాన్ ఇండియా సినిమాల వైపు వెళ్తున్నారు. అంటే మీకు ఆలోచన లేదా సార్ ఒక పాన్ ఇండియా కథ? అంటే యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్
అండ్ రూటెడ్ ఫిల్మ్స్ అండ్ చాలా బాగుంది. అండ్ తెలుగు ప్రజల మధ్య తిరిగే క్యారెక్టర్లు, వాళ్ళ మధ్య జరిగే కథలు, ప్రేక్షకులకి దగ్గరగా రిలేటబుల్ చేసుకునే పాత్రలు, వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే సన్నివేశాలు, దానివల్ల వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధానం, ఇవన్నీ నాకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మైండ్కి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇవే ఎక్కువ కాలం చేయలేను కాబట్టి ఎక్కడో చోట ఒక పాత్ బ్రేక్ చేయాలి, ఎక్కడో చోట ఒక బ్రేక్ చేసి ఇంకొక జోనర్ సినిమా చేయాలి. అది ఎప్పటికప్పుడు 100% చేస్తా. ఇవే చేసుకుంటూ వెళ్తాను, నేను ఎప్పుడు చెప్పను. ఐఎమ్ రెడీ టు డూ ఎనీ జోనర్. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు నేనే రెడీగా ఉంటాను. కాబట్టి ఐల్ డూ, బట్ నాట్ వెరీ సూన్. సార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటున్నారు. అది ఏవి ఇంకా ప్రాక్టికల్గా మెటీరియలైజ్ అవ్వలేదండి. అంటే టాక్స్ వినిపిస్తున్నాయి కానీ అండ్ ఏది కూడా మనం కాంక్రీట్గా వెళ్ళి కలిసి అట్లా జరగలేదు. సో అందుకని అది నేను చెప్పలేను. సో జరిగితే హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. లెట్స్ సీ. టైటిలే గమ్మత్తుగా ఉండబోతుంది. అది త్వరలో చెప్తాం. త్వరలో చెప్తాం. ఒక టైం ఉంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీసారి సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.